సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలు. ఇక్కడ నా అంశము ఏమిటంటే, విశ్వాసులమైన మనకున్న భాగ్యము ఏమిటి అనేది మన అంశం. ఇక్కడ ఉన్న మన అందరము విశ్వాసులమే కాబట్టి మనకున్న భాగ్యం ఏంటి అనేది మనం ఒక 3-4 విషయాలు ధ్యానం చేసుకుందాం. అయితే ఇక్కడ సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు ఏమిటంటే, నిన్ను ముట్టినవాడు. ఇక్కడ నిన్ను అనగా విశ్వాసి అంటే దేవుని కుమారులను ముట్టినవాడు దేవుని యొక్క కనుగుడ్డును ముట్టిన వానితో సమానం. మనం ఉదాహరణగా మనం చెప్పుకున్నట్లయితే మనకు పుట్టిన బిడ్డలని ఎవరైనా మన కళ్ళ ఎదురే కొడితే మనం ఏం చేస్తాం? తిరిగి వారిని కొట్టడానికైనా సాహసిస్తాం. అయితే మనము ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. మనుష్యులమైన మనకే మన కళ్ళ ఎదురు మన పిల్లల్ని కొడితే ఎంత కోపమో, అలాగే సైన్యములకు అధిపతి అయిన యెహోవా సర్వోన్నతుడైన దేవుని పిల్లల్ని కొడితే ఆయన కూడా ఊరుకోడు. ఆయన అంటున్న మాట ఏమిటంటే 8వ వచనంలో మనం చూసినట్లయితే, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వానితో సమానము. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మిమ్మును కొట్టినవాడు అనలేదు. దేవుడు ఇక్కడ మిమ్మును ముట్టినవాడు అని మాత్రమే చెప్పాడు. అంటే ఆయన మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. విశ్వాసికున్న భాగ్యము ఏమిటంటే, మనలను మన శత్రువులనైనా ఎవరైనా సరే మనలను ముట్టుకుంటేనే ఆయన ఊరుకోడు. ఇది మన మొదటి భాగ్యము. రెండవ భాగ్యం మనం చూసినట్లయితే, మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ మనం చాలా అంశాలు ఇక్కడ ఉన్నాయి, కానీ రాజులైన యాజక సమూహముగా అనే మాటను మనం ధ్యానం చేసుకుందాం. రాజులైన యాజక సమూహము అంటే రాజు మరియు యాజకునిగా ఉండే తత్వం అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే పాత నిబంధనలో మనం చూసినట్లయితే రాజు రాజులానే ఉండాలి, యాజకుడు యాజకుడుగానే ఉండాలి. రాజు యాజకుని పని చేయకూడదు, యాజకుడు కూడా రాజు పని చేయకూడదు. పాత నిబంధనలో ఒకసారి రాజు ఏం చేశాడంటే యాజకుని పని చేశాడు. అయితే ఆ రాజు శపించబడ్డాడు. అయితే ఇక్కడ మనకు కలిగిన భాగ్యం ఏమిటంటే, మనము రాజులాగే మిగిలిపోలేదు, లేకపోతే యాజకునిగా మిగిలిపోలేదు. రాజుగా మనం ఉన్నాము, యాజకునిగా కూడా మనం ఉన్నాము. అంటే దేవుని పిల్లలుగా మనం ఉన్నాము. ఆయన్ని స్తుతించే వారముగా కూడా మనము ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. అలాగైతే మనకి కలిగిన భాగ్యాలు ఇవి. అయితే ముఖ్యమైన భాగ్యము ఏమిటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. చాలు. ఇక్కడ మనం ధ్యానం చేసినట్లయితే పరలోకమందున్న మీ తండ్రికి అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే పరలోకములో ఉన్న మీ తండ్రి అని దీన్ని మనం విడదీసి చదువుకోవచ్చు. అయితే
తండ్రి స్వాస్థ్యం లేదా తల్లిదండ్రుల స్వాస్థ్యం ఎవరికి వెళ్తుంది? వారి కుమారులకి, కుమార్తెలకి లేక వారి పిల్లలకి వెళ్తుంది. అయితే ఇక్కడ భక్తుడు ఏమి చెప్తున్నాడంటే మీ తండ్రికి. ఎక్కడున్న తండ్రి? పరలోకమందున్న తండ్రి. అయితే ఆయన స్వాస్థ్యం ఏమిటి? పరలోకం. ఇక్కడే ఉంది కదా, పరలోకమందున్న తండ్రి. పరలోకము ఆయన ఉండు స్థలము. అంటే ఆ పరలోకము మనకు బహుమానముగా ఆయన ఇస్తూ ఉన్నాడు. పరలోకము మాత్రమే కాదు, ఆయన కుడి పార్శ్వమున సింహాసనాసీనులమై మనల్ని ఆయన కూర్చోబెడతాడు. ఇక్కడ విశ్వాసికి ఉన్న 3 భాగ్యాలను మనం ధ్యానం చేసుకున్నాం. మొదటిది, నిన్ను నన్ను లేక విశ్వాసి అయిన మనలను ఎవరైనా ముట్టుకున్నా దేవుడు ఊరుకోడు. రెండవది, మనలను రాజులైన యాజక సమూహముగా ఆయన చేశాడు. మూడవది, పరలోకమును మనకు బహుమానముగా ఇచ్చాడు. రెండవది, ఆయన కుడిపార్శ్వమున కూర్చుండే భాగ్యమును మనకు ఆయన దయచేశాడు. విశ్వాసులమైన మనకు దేవుడు అనుగ్రహించిన భాగ్యము ఇది. దేవుడి వర్తమానమును దీవించునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.